నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జనవరి 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు అర్హతలపై చర్చించే అవకాశం. రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్న మంత్రి ఉత్తమ్. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడి. ఈ కార్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఆపాదించొద్దన్న దిల్ రాజు. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్య. హైదరాబాద్ ఖాజాగూడలో ఆక్రమణలపై కొరడా ఝుళిపించిన హైడ్రా. 10 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఆక్లాండ్, సిడ్నీ. బాణాసంచా మెరుపులతో మిరుమిట్లు గొలిపిన నగరాలు. రాష్ట్రంలోనూ మొదలైన నయా సాల్ జోష్. వినియోగదారులతో కిటకిటలాడుతున్న బేకరీలు, దుకాణాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 4న జరగనుంది. ఈ నెల 30నే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వాయిదా పడింది. సచివాలయంలో జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై చర్చించేందుకు ఉన్నట్లు సమాచారం. రైతు భరోసాకు అర్హతలు, కొత్త విధి విధానాలతో పాటు భూమి లేని పేదలను గుర్తించే విధానం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తు స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డిక్టరేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తీసుకొచ్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ జలసౌధలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర అధికారులతో కలిసి నల్గొండ లోక్సభ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షించారు. బీఆర్ఎస్ సర్కార్ నీటిపారుదల శాఖను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 700 మంది ఏఈలను భర్తీ చేసినట్లు వివరించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 550 టీఎంసీలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ముందు వాదిస్తున్నామని, 6 నెలల్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 వైపులా సొరంగం పనులు చేస్తూ 24 నెలల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రశాంత్ రెడ్డి ఆర్ఎండ్బీ మంత్రిగా కాకుండా యాగాలకు ఇన్ఛార్జిగా పనిచేశారని ఆరోపించారు. మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా మిర్యాలగూడ నీటిపారుదల ఈఈ లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో వాళ్ళు 1.81 lakh crores ఖర్చు పెట్టి, ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు లో 8,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా రాలే. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నామాత్రం ఆయకట్టు వచ్చి మరి ఆ బ్యారేజీలు కూడా కూలిపోయినాయి. మరి వాళ్ళు గతంలో వాళ్ళ హయాం కంటే ముందే మొదలు పెట్టిన దేవాదుల పూర్తి చేయలేదు, కల్వకుర్తి పూర్తి చేయలేదు, నెట్టంపాడు పూర్తి చేయలేదు, భీమా పూర్తి చేయలేదు, కోయిల్ సాగర్ పూర్తి చేయలేదు, ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు, డిండి పూర్తి చేయలేదు. మరి గతంలో చాలా కాలం నుంచి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా వాళ్ళు మొదలు పెట్టినది కూడా మాత్రం ఆయకట్టే వచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితి ఇరిగేషన్ శాఖని కొంత గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో
కొంత ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం కట్టినట్టే కట్టాం, కళ్ళ ముందల్లే కట్టాం, కళ్ళ ముందల్లే కూలిపోయింది. అది లేకుంటేనే ఈసారి 1,52,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించే విధంగా ఇరిగేషన్ ని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణ ప్రాజెక్టు 300 కోట్లు పెట్టి మీరు చూడండి, బై మే ఎండింగ్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గైడెన్స్ లో 1,00,000 ఎకరాలకు వాళ్ళు 1,50,00,000 1,50,000 కోట్లు ఖర్చు పెడితే 96,000 కూడా ఇవ్వలే నెట్ కొత్త ఆయకట్టు. ఈ కొత్త ఆయకట్టు 300 కోట్లతోనే ఇస్తున్నాం మేము. అట్లా ఎస్ఎల్బిసి టన్నులు 2,000 కోట్లు మొత్తం ఖర్చు పెడితే పర్మనెంట్ సొల్యూషన్ 4,00,000 ఎకరాలకు. అట్లా మహబూబ్నగర్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసాన్ని నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసంలో ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఆర్టీసీలో కొత్త బస్సుల ప్రణాళికపై అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కూడా అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. 2024లో రవాణా శాఖ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని అభినందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీకి మార్చామని, ఇప్పటివరకు 8,04,255 వాహనాలు టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారించిన ఉన్నత న్యాయస్థానం కేటీఆర్, ప్రభుత్వం, ఏసీబీ, దానకిషోర్ తరఫున వాదనలు వింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగించింది. ఈ కేసులో మంత్రిగా నిబంధనల్ని ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం వాదించగా, ఈ కేసులో అవినీతే జరగలేదని, కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈ కేసులో సర్కార్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది, మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాదించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తు చేశారు. హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని, కానీ ఇక్కడ ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్ల రూపాయలు చెల్లించారని వాదించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 2023 అక్టోబర్లో రేసు నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నారని, డబ్బుల చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. డబ్బుల చెల్లింపులకు సంబంధించి నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించడానికి ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరిందని, డబ్బులు బదిలీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించగా, ఫార్ములా ఈ ఆపరేషన్స్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని వాదించారు. ఈ కేసులో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదన్న కేటీఆర్ తరఫు న్యాయవాది, ఆ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలోనూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదన్న సిద్ధార్థ్ దవే ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోర్టును కోరారు. భోజన విరామం తర్వాత అవినీతి నిరోధక శాఖ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఫార్ములా ఈ కార్ల రేసింగ్ సీజన్ 10కి ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. 46 కోట్ల రూపాయలను బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించారని గుర్తు చేశారు. దర్యాప్తు ఏ దశలో ఉందని హైకోర్టు ఏజీని అడగ్గా, ఇప్పటి వరకు ఫిర్యాదుదారైన దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు
హైకోర్టు ప్రశ్నించగా చేయలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న ఏజీ ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని వాదించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు. దానకిషోర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి పురపాలక మంత్రి పర్యవేక్షణలోనే శాఖాధికారులు విధులు నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్కు చెల్లింపులు చేసే ఫైల్ను కేటీఆర్ అప్రూవ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చిన సిపి మోహన్ ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు. నగదు చెల్లింపుల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించిన పత్రాలను ఏజీ కోర్టుకు అందించారు. క్వాష్ పిటిషన్పై అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ జరిపిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశంలో సెటిల్మెంట్ చేసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికిన దిల్ రాజు పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయ దాడి ప్రతిదాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దని దిల్ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అవసరం ఉండాలన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుగా జరిగిన వ్యవహారం కాదన్న దిల్ రాజు పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం జరిగినట్లు వెల్లడించారు. ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. సామాజిక సంక్షేమానికి బాధ్యతగా పరిశ్రమగా సహకారాన్ని సీఎం కోరారని తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనేది సీఎం సంకల్పమని, ఆ సంకల్పాన్ని పరిశ్రమ ప్రతినిధులుగా తామంతా స్వాగతిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు వెల్లడించారు. రాష్ట్రంలో ఏం చూసింది ఏడాది కాలంలో 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతుల రోదనలు, ఆటోవాలాల ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, నిరుద్యోగుల నిరాశ నిస్పృహలే మిగిలాయని అన్నారు. పసిపిల్లల అన్నంలో పురుగులు, హైడ్రాలో అరాచకాలు, మూసీతో మూటలు నింపే ప్రణాళికలు, కాంట్రాక్టర్ల దోపిడీ కథలు, నీటి మూటలైన హామీలు, వాగ్దానాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు ఉన్నాక డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ప్రశ్నించారు. జీవితంలో బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉండగా డ్రగ్స్కు నో చెప్పాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు స్పందించిన ప్రభాస్ తన వంతు సామాజిక బాధ్యతగా యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండేందుకు అవగాహన కోసం ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తెలిసిన వాళ్ళెవరైనా డ్రగ్స్కు బానిసలైతే వెంటనే 8712671111 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించిన ప్రభాస్ డ్రగ్స్కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. లైఫ్లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సైబర్ కేటుగాళ్లు కొత్త నేరాలు చేస్తూ పలువురి బ్యాంక్ ఖాతాల్లో నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. శుభాకాంక్షలు తెలపడం పేరిట లింకులు పంపి వినూత్న నేరాలకు పాల్పడుతున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రూక్స్ యాప్ ఫైల్ రకం మార్వెల్ లింక్తో వాట్సాప్కు హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలు పంపుతున్నారని తెలిపారు.
కార్డును పొందేందుకు కింద ఉన్న లింక్పై క్లిక్ చేయాలని పంపిస్తున్నారని, వీటిని పట్టించుకోవద్దని సూచించారు. ఈ లింక్లతో ఫోన్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొబైల్లోని డేటా, ఫోటోలు, నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని అన్నారు. ఈ నేపథ్యంలో తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని పోలీసులు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి, ఖాజాగూడ, భగీరథమ్మ చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. ఖాజాగూడ సర్వే నెంబర్ 18లో FTL బఫర్ జోన్లోని 9 ఎకరాల 7 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడి అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాల కూల్చివేతలు చేపట్టగా తమకు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటే ఎలాగని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కూల్చివేతలు చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. मेरे को शाम को नोटिस आया, 24 आवर्स का समय मिला, लेकिन 24 आवर्स भी नहीं हुआ। सुबह ही आकर के पूरा मेरा दुकान क्षति नष्ट करके सामान भी निकालने का समय नहीं दिया, पूरा वो कर दिया। ओनर से बात किया, वो स्टे ऑर्डर लेके आने वाला था 2 बजे तक, उससे पहले ये लोग आकर के तोड़ के चला गया। రాష్ట్రంలో కొత్త సంవత్సర సందడి మొదలైంది. న్యూ ఇయర్కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్లో నగరవాసులు సన్నద్ధమయ్యారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పోలీసుల ఆంక్షలు విధించారు. రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు సరే, షరతులు మాత్రం వర్తిస్తాయంటున్నారు నగర పోలీసులు. వేడుకల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకైతే ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే కనుక కఠిన చర్యలు తప్పవని అయితే పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా అయితే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే వేడుకల్లో భాగంగా వాహనదారులంతా కూడా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తప్పవంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయనున్నారు పోలీసులు. ఒక టోలీ చౌకీ, బేగంపేట, ఈ 2 ఫ్లైఓవర్లు తప్పితే మిగిలిన ఫ్లైఓవర్లు అన్నీ కూడా మూసివేయనున్నారు. అలాగే రాత్రి 11 గంటల తర్వాత నుంచి 2 గంటల వరకు ఇటు నెక్లెస్ రోడ్డు, అలాగే PV మార్గులలో కూడా పోలీసులు ట్రాఫిక్ను అనుమతించరు. ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే ఈ ఆంక్షలు విధించారు. అలాగే ట్రాఫిక్ దారి మళ్లింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులంతా కూడా వాళ్ళు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలి, దానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఇక అలాగే నగరంలో అయితే వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్ళినా, లేదా హెల్మెట్ ధరించకపోయినా, లేదా త్రిబుల్ రైడింగ్ ఉన్నా, లేదా మితిమీరిన వేగంతో వెళ్ళినా కూడా తప్పనిసరిగా వాటిని అన్నింటినీ కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉన్నారు. అలాగే లైసెన్సులు లేకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కూడా పోలీసులు వాహనం నడిపిన వారితో పాటు యజమానులపై కూడా చర్యలు తీసుకొని ఉన్నారు. ఇప్పటికే బార్లలో, పబ్బులో వెళ్ళిన వాళ్ళు కూడా మద్యం మత్తులో వాహనాలను నడపకూడదు, దానికి సంబంధించి నిర్వాహకులదే బాధ్యత. వాళ్ళు మద్యం తాగిన తర్వాత వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చేందుకు నిర్వాహకులే సరైన క్యాబ్లు ఏర్పాటు చేయాలి. అలాగే డ్రైవర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎవరైనా మద్యం దాగి పట్టుబడితే కనుక కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే అడుగడుగున తనిఖీలు ఏర్పాటు చేశారు. SI స్థాయి అధికారి కూడా వీటన్నింటిని కూడా పర్యవేక్షించనున్నారు. అలాగే వాహనదారులు, క్యాబులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాహనదారులు ఏమైనా అంటే క్యాబులు, ఆటోల డ్రైవర్లు తప్పనిసరిగా దానికి వాహనాలకు సంబంధించినటువంటి పత్రాలను దగ్గర పెట్టుకోవాలి. అలాగే యూనిఫామ్లు కూడా ధరించాలి. ఒకవేళ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. ఇప్పటికే
పబ్బుల్లో బార్ల పబ్బుల్లో గిట్లా డ్రగ్స్ గిట్లా వినియోగించకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ఒకవేళ డ్రగ్స్ వినియోగిస్తే కనుక కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. బార్లలో పబ్లలో వెళ్ళిన పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కానీ లేదా క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు కానీ తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసులకు సహకరించాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నూతన సంవత్సరం సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే 10 గంటలకు ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేయనున్నారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మంచి వాతావరణంలో న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి, పోలీసులకు సహకరించాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది, మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నగరంలో నూతన సంవత్సరం వేళ చాలా మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాన్ని కూడా పోలీసులు క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అయితే తనిఖీలు చేస్తున్నారు. అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లోనే ఫ్లైఓవర్లు అయితే మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అయితే చెప్తున్నారు. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రజలు ఆనందోత్సవాల మధ్య 2025కు స్వాగతం పలికారు. బాణాసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులతో 2 దేశాల్లోని నగరాలు జిగేల్మంటున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్కు సమీపంలోని వంతెనపై బాణాసంచా రివ్వున ఎగిరేసింది. Fire and light, they intertwine. I must be dreaming.